చంద్రబాబు నాయుడు అంటే ఇన్నాళ్ళ తర్వాత రాష్ట్రం వచ్చిన ఇన్నాళ్ళ తర్వాత కూడా ఎందుకు ఫోబియా? ఒక నిమిషం బాలరాజు గారు, ఏదో ఒక కారణంతో ఏదో కారణం కాదు, స్పెసిఫిక్ గా నాకు ఆ యాంగిల్ జనాలు ఏదో ఒక అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఏది కొడుతుంది అంటే ఇది ఒక ఈక్వేషన్. లేదా మళ్ళీ సెంటిమెంట్ కాదు, లేదా మళ్ళీ సెంటిమెంట్, అదే ఎండ్ ఆఫ్ ద డే సెంటిమెంట్ ఇప్పుడు పనిచేస్తుందా? ఎండ్ ఆఫ్ ద డే ప్రజలని పిచ్చోళ్ళని చేయడానికి ఏదో ఒక అంశం కావాలి, ఒక అబద్ధం కావాలి గట్టిది, జనాలు నమ్మాలి అంటే ఏది పట్టుకోవాలి? ఊకే ఇతర ప్రేయర్లు ప్రస్తావన చేయాలి. కానీ జనాలు తెలివైనటువంటి వాళ్ళు ఎవరిది ఏంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది మాట్లాడుకుంటారు అనేది కూడా ఉండాలి కదా. అది సభల చర్చ అయినా సరే, లేకపోతే ఇక్కడ డిబేట్లలో చర్చ అయినా, లేకపోతే ఎక్కడైనా సరే చర్చ. రాయలసీమకు పోయి రాగి సంగటి తినొచ్చి రాయలసీమ రతనాల సీమ చేస్తాం అన్న వచ్చిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు శిష్యులా, లేకపోతే ఇంకెవరన్నా, లేకపోతే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగైందని పంచాయతీ చేసినటువంటి ఎవరు? ఏ అంశమైనా మీరు తీసుకోండి. అధికారంలోకి రాగానేమో అహంకారం నెత్తికి ఎక్కేసేసి బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు. ఏమయ్యా ఇంకా గతం లెక్కున్నామా? అందరు బతకాలే. ఈ బేసిన్లే ఇంకో బేసిన్లకు పోయినా కూడా అనేటటువంటి ఏ అంశమైనా సింపుల్ లెక్క కాదు బాలరాజు గారు. సింపుల్ లెక్క, ఒకటే సింపుల్ లెక్క ఏదో అడుగుతున్నారు. ఏంటది? ఏది బండబెట్టిరు? కేసీఆర్ బండబెట్టినాం, ఇంకోటి ఏం బండబెట్టినాం? బేసిన్లు లేవు, రాగి సంకట తిన్నావు, చేపలు. మీ ఓనికి చెప్పు పోయి ఫామ్ హౌస్ లా, మీ ఓనికి చెప్పు పోయి ఫామ్ హౌస్ లా. ఆ మాటలు సీఎం మాట్లాడుతూ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ లో చెలెక్కుపోయింది కాబట్టి బయటకు వచ్చారన్నారు కేసీఆర్. ఏం చేసినావు చెప్పు, నువ్వు పని చెప్పు. అదే చెప్తాం. 299 టీఎంసీలకి కృష్ణా జలాల్లో వాటాకి చాలని చెప్పి సంతకం పెట్టొచ్చినటువంటి సన్నాసులు కాదు తెలంగాణకు కావాల్సింది. కృష్ణా జలాల్లో తెలంగాణకి వాటా 575 టీఎంసీలు కావాలని చెప్పి కొట్లాడుతున్నాం మేము ఇలా. సంతకాలు పెట్టొచ్చిన 299 టీఎంసీలకి నువ్వు 1,42,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. ఏడా 2016లో 32 ఏళ్లకి 3,07,000 ఎకరాలు నీళ్లు ఇచ్చినాం. పాలమూరు రంగారెడ్డి బాలరాజు గారు ఇదే లైవ్ లో చెప్పు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదికెంచి మహబూబ్నగర్ జిల్లాలో ఏ మండలంలోకి ఎకరాకి నీళ్ళు ఇస్తున్న పేరెప్పు. ఊకే కథలు చదవకు. ఒక ఊరు పేరు చెప్పు నీళ్ళు వస్తున్నటువంటిది. ఉండదు నీ దుకాణం బయటకు. సో కాదు, ఎన్నికల ముందు ఒక నిమిషం బాలరాజు గారు, ఎన్నికల ముందు కేసీఆర్ ఇలాంటి ఒక సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వర్కౌట్ ఇవాళ 3 జిల్లాల్లో ఉద్యమం చేస్తా. ఎస్, మీకు ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేసుకోవచ్చు, నిరసనలు తెలియజేసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రిగా తీయడం ఇష్టం లేని కేసీఆర్ గారు పదే చంద్రబాబు నాయుడు ఎందుకు తలుచుకుంటున్నారు? నాకు ఇప్పటిదాకా దానికి ఆన్సర్ చెప్పలేదు మీరు. సార్ ఋషి గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వారిని గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు మీద మాకేం బేసిజా ఉంటది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకేంది, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాకేంటి? జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు ఇంపార్టెంట్, రంగారెడ్డి ప్రయోజనాలు ఇంపార్టెంట్, మాకు నల్గొండ ప్రయోజనాలు ఇంపార్టెంట్, మా కృష్ణా జిల్లాలో మా వాటా మాకు దక్కాలంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ట్రిబ్యునల్ ఎవరేయాలి సార్? కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ ఎవరేయాలి? కేఆర్ఎంబి బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎవరు ఆధీనంలో ఉంటది? కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన వాటర్ కేటాయింపులు ఎవరు చేయాలి? దాని మీద టెలిమెట్రీ ఎవరు ఎక్కువ వాడుకుంటారు, ఎవరు తక్కువ వాడుకుంటారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కేసీఆర్ గారు ఎప్పుడు రాబోతున్నారు? కేసీఆర్ గారు ఫీల్డ్ లోకి రేవంత్ రెడ్డి మీద యుద్ధానికి కేసీఆర్ ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఫీల్డ్ లోకి? సార్, రేవంత్ రెడ్డి గారి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాకేం దుష్మన్ కాదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాకేం కోపం లేదు ఆయన మీద. లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాకు కోపం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద మాకేం ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంది, వేరే పక్కన పెట్టేయండి. పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంది. పాలమూరు రైతు